శ్రీవాణి గారు, మీ డేరింగ్ డాషింగ్ కి ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఫిదా. భారతీయ జనతా పార్టీ అనగానే మనకి ఝాన్సీ లక్ష్మీబాయి, రుద్రమదేవి ఎట్లయితే గుర్తుకోసారో అట్లా కార్పొరేటర్లలో ఆకుల శ్రీవాణి గారు గుర్తుకోసారు. ఏ సిచ్యువేషన్ ఉండని, ఏ సందర్భం ఉండని దూసుకోపోవాలంతే. వక్ఫ్ బోర్డు వల్ల ఒక కమ్యూనిటీ సమాజానికి తీరని లోటు చేస్తుంది. దేశంలో అందరం ఒకటే కదా, న్యాయం ఒకటే, చట్టం ఒకటే, రాజ్యాంగం ఒకటే, జెండా ఒకటి. అలాంటప్పుడు ముస్లిమ్స్ కి వేరే లా, మనకి వేరే లా ఎందుకు ఉండాలి? ఆ వర్గం మీద కావాలని మీరు పగబట్టారా, లేకపోతే కేవలం మీరు జై శ్రీరామ్ కాషాయకరణని తీసుకెళ్లాలని చెప్పేసి గట్టిగా ఫిక్స్ అయ్యారా? ఈ రోజు ముస్లిమ్స్ అందరూ అనట్లేదు, కొంతమంది అందులో కేవలం వాళ్ళ ఓట్ల కోసం అని చెప్పి వాళ్ళని అమాయకులను చేసి వాళ్ళ జీవితాలను కేవలం ఓటు బ్యాంక్ కోసం ఒక కమ్యూనిటీని టార్గెట్ చేసుకుంటూ మోడీ ప్రభుత్వం వ్యవహరిస్తుంది అని చెప్పేసి ఇటు కాంగ్రెస్ కావచ్చు, తర్వాత కొంతమంది వాదనలు. ఈ ఎంఐఎం వాళ్ళు సూడో సెక్యులర్ మమతా బెనర్జీ లాంటి వాళ్ళు, స్టాలిన్ లాంటి వాళ్ళు, అఖిలేష్ యాదవ్ లాంటి వాళ్ళు, సో కాల్డ్ కాంగ్రెస్ లీడర్లు, వీళ్ళ వల్ల ఈ రోజు మన సమాజం ఇలా ఇవాళ పోయి ఈ భూమికి వచ్చేసి ఇది వక్ఫ్ బోర్డుకి చెందినది అని చెప్పి అక్కడ స్టిక్కర్ అంటే పెట్టేస్తే సరిపోతుంది, ఇంకా వక్ఫ్ బోర్డుకి వచ్చేస్తుంది. అయ్యో కాదు, దాని డాక్యుమెంట్స్ అడగలేము. నీకు ఎవరు దానం చేశారో, నీకు డాక్యుమెంట్స్ ఎక్కడ ఉన్నాయి, నువ్వు ఎక్కడి నుంచి కొన్నావు, ఏమీ ఉండవు. లక్షల ఎకరాల భూమి వక్ఫ్ బోర్డ్ దగ్గర ఉంది. మళ్ళీ అంత ఆస్తి ముస్లిం బోర్డ్ అంటే ఈ వక్ఫ్ బోర్డ్ దగ్గర ఉన్నప్పుడు మళ్ళీ ఇవాళటి వరకు కూడా పేదగా ముస్లిం ప్రజలు మెకానిక్ షాపులలో పండ్ల బండి, కూరగాయలవన్నీ ఎందుకు అమ్ముకుంటున్నారు? కేవలం ఎంఐఎం లాంటి గుంటనక్కల లీడర్లు మాత్రమే, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఆడపిల్లలు మాత్రమే అమెరికాలో, బ్రిటన్లో చదువుకుంటున్నారు. పేద ముస్లిం ప్రజలు ఎందుకు ఇంకా మురికివాడలలో బతుకుతున్నారు? సరే, మా ల్యాండ్ అనేది తీసుకోవడానికి వాళ్ళెవరు? మా కలెక్టర్లు వాళ్ళు వీళ్ళు అవసరం లేదు, మత పెద్దలు ఉంటారు, వాళ్ళు మాత్రమే చాలు. అది మాకు డొనేట్ చేసినటువంటి ల్యాండ్ని కేవలం అంబానీ, ఆదాని ఆ వక్ఫ్ బోర్డ్ ప్లేస్లలో ఉంటున్నారని మోడీ ఇదంతా చేస్తున్నారు అన్నది. అది మాది, మా భూములు. మీ భూమిలో ఎక్కడున్నాయి? డాక్యుమెంట్స్ చూపియండి. ఔరంగజేబ్ గుర్రాలను కట్టుకున్నాడు, ఔరంగజేబ్ వల్ల ఏదో 100 మంది భార్యలలో ఒక భార్య పిల్లలు అక్కడ ఉన్నారు కాబట్టి అది మాకు చెందినదే అంటే, ఔరంగజేబ్ కి ముందు మన దేశంలో ఎవరుండే? మరాఠాలు ఉండే, రాజ్పుత్స్ ఉండే. మళ్ళీ ఇప్పుడు వాళ్ళంతా వాళ్ళు వచ్చి అడుగుతారా?